సౌమ్యుడు, సేవా తత్పరుడు, వృద్ధాశ్రమం స్థాపించి సేవ చేసే తత్పరుడు, ఉచిత అంబులెన్స్ దాత, కరోనాలో కొన్ని వేల మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేసిన దాత, ఎల్వి సేవా వేదిక ద్వారా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసిన మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అడ్వైజర్ అయినటువంటి ఎల్వి కుమార్ అన్న గారు ఈరోజు వారి స్వగృహంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షుడు మాటూరి వాసుగుప్తా మరియు వారి కమిటీ బృందానికి ఈసీ బోర్డు మెంబర్కి అల్పాహారం, తేనీటి విందు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఆర్యవైశ్య ఏకైక ఎమ్మెల్సీ బొగ్గారపు దయానందన్న, ఎల్వి కుమార్ అన్న గారు, మంచుకొండ సురేందర్, పశుమతి మల్లికార్జున మరియు చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి ఇటీవలే ఎన్నికైన మడూరి శ్రీనివాస్ గుప్తా గారు అధ్యక్షుడిగా, అత్తరు సత్తయ్య గారు సెక్రటరీగా, తాడేపల్లి ప్రభాకర్ గారు ట్రెజరర్గా ఎన్నికైన సందర్భంగా మా గృహానికి ఆహ్వానించగా ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, మన శాసనమండలి సభ్యులు, ఏకైక శాసనమండలి సభ్యులు, ఆర్యవైశ్య కమిటీలు, భాష ఆర్యవైశ్య కులంలో ఏకైక కౌన్సిల్ సభ్యులైన మా బొగ్గర దయానంద గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అడిషనల్ డీసీపీ గారు పోలా విజయ్ కుమార్ గారు, వారు కూడా ఈరోజు త్వరగానే గెస్ట్గా రమ్మంటే ఈరోజు వచ్చేసారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం ఇక్కడ ఏదైతే మన అడ్వైజర్స్ అయిన పెద్దలు, గౌరవనీయులు మన సురేందర్ గారు, మన మల్లికార్జున గారు, ఇంక ఇతర పెద్దలందరూ వచ్చారు. ఎందుకంటే ఈ సంఘం అంటే విపరీతమైన ప్రేమ, అభిమానాలు. ప్రత్యేకించి డాక్టర్ గుప్తా గారు మరి ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి, వారికి హృదయపూర్వక వెల్కమ్. ప్రధానంగా ఈ సంఘాన్ని కార్యక్రమంలో అందరూ కూడా సత్తయ్య గారు అయితేనేమి, వాసు గారు అయితేనేమి, ప్రభాకర్ గారు అయితేనేమి, అందరు టీమ్గా, శ్రీనివాస్ గారు, వీసీనన్న టీమ్గా, అందరి టీమ్గా చక్కగా గత 4 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయారు. అదే వనవడిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి దయానంద గారు, పెద్దలందరూ గురించి చిక్కమల అశోక్ గారు, మన సురేందర్ గారు అందరు కోరారు. అదే వనవడిలో ముందుకు పోవాలని మీరందరూ కలిసికట్టుగా ఉండి మాతో కావాల్సిన సలహాలు, సంబంధం తీసుకొని మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు మరి మా ఇంటికి చిన్న తేనేటి విందుకు రమ్మని ఆహ్వానించగానే అంగీకరించి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, చక్కగా మీరు కొత్తగా మరి ఇప్పుడు ఎన్నికైన కమిటీ సభ్యులు అయితేనేమి ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరొక్కసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. బోలో వాసవి మాతాకి. బోలో వాసవి మాతాకి. ఇంకా విజయాన్ని అంటే మన మనిషి ఆయనగా వాసవి మాతాకి ఒక మాట చెప్పాడు, సీట్లో ఉన్నందుకు అందరు ప్రోగ్రాం అన్ని కూడా ఇస్తాను, సంతోషం. మా అందరికి, మా మల్లికార్జున గారు, వరుణ్ ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ గారు, అన్ని పెట్టుకొని చక్కగా ఇది చేయడం సంతోషం. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. అనేది చెప్పే అవసరం లేదు, మనందరికీ కలిసిపోయి చక్కగా హృదయపూర్వకంగా ఇది చేస్తాను. మా వాస సత్యనారాయణ గారు, కాలనీ వాసులు, బోలో వాసవి మాతాకి. ప్రత్యేకించి నాకు ఆప్తులు, మిత్రులు, క్లుప్తంగా నూతనంగా ఎన్నికైన పిఎస్టీలకి వారి శుభాకాంక్షలు తెలపాలని చెప్పని ఆహ్వానిస్తాను. అందరికీ చాలా సంతోషం ఉంది. మన సంఘాలు ఎలక్షన్ వరకు ఎట్లయితే మనం అనుకుంటాం అట్లనే ఇది కూడా అట్లనే ఉంది. కొత్తగా ఎన్నికైన రాజన్న గారికి, సత్యనారాయణ గారికి, ప్రభాకర్ గారికి, పిఎస్టీ త్రిమూర్తులు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటూ కలిసిమెలిసి అందరి సలహాలు తీసుకుంటూ ఎంతో ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ముగ్గురు త్రిమూర్తులు
ఏదైనా మీ ముగ్గురు ఒక ఐడియాలో ఉంటే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు. మా అందరి సహకారం డెఫినెట్గా ఉంటుంది. అమ్మవారు ఆశిస్తున్నారు డెఫినెట్గా ఉంటుంది. అంటే కొత్త అనుభవాన్ని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మనందరం దయానందంగా విజయాన్ని అందరూ ప్రతి ఒక్కరికి మీరు సహకరిస్తారు. అందరూ మనవాడే డెఫినెట్గా మీరు చేసిన నాకు తెలిసి బట్ అది చేసి మనకు మంచి పేరు తీసుకురావాలని ఇంకా ధన్యవాదాలు. ఒక్కొక్క నిమిషం గడ్డనారాయణ సంఘానికి ఇతరు మిత్రులు అన్నింటిలో తానే ఉన్న మన సురేందర్ గారిని సందర్భంగా మాట్లాడుతూ జయవాసవి. ఈరోజు కొత్తపేట ఆరోగ్య సంఘం నూతన కార్యవర్గ ఎన్నికైనటువంటి మాటూరు వాసు గుప్తా గారు మరియు సత్తయ్య గారు, తర్వాత ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా ఎన్నికైనారు. దానికి కార్యవర్గ సభ్యులు కూడా ఎంతమంది కార్యక్రమం వచ్చారు. దీనికి తెలిసే తడువుగా మన ఎల్వి కుమార్ గారు చిన్న అల్పాహారం ఇంటూ ఉన్నదమ్మని చెప్పి ఎటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మరి ముఖ్యంగా వచ్చినటువంటి ఏకైక ఆర్యవైశ్య ప్రతినిధి తెలుసు గారు మరియు మా యొక్క ఆర్యవైశ్యులకు ఎల్లవేళ కాపాడుతూ డిపార్ట్మెంట్లో మంచి సహాయ సహకారం చేస్తూ ఆర్యవైశ్యులకు ఏకంగా ఉన్నటువంటి డిఎస్పీ విజయ్ కుమార్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే మనం 5 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చిన్న పెద్ద తేడా లేకుండా మంచి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ సంఘ ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్ళినటువంటి డాక్టర్ రాజగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి కార్యక్రమం చేస్తూ ఆ విధంగానే చిన్న రూపదాపాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని అదే దాన్ని మనం పెద్దగా చూసుకోకుండా దాన్ని మనం అందరం కూడా ఏకదాటి కార్యక్రమాలు దిగ్విజయం చేసి లాస్ట్ మనకు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పీరియడ్ ఏం కనిపిస్తుందంటే మనం చేసిన కార్యక్రమాలు కనిపిస్తే కానీ మనం చేసిన కొట్లాడడం కొంచెం ఎక్కడ కనపడదు. మనకు కావాల్సింది కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్లాలని, ఎటువంటి కోపతాపాలు లేకుండా అందరం కలిసిమెట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ విధంగా అవకాశం ఇచ్చిన రవి కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేందర్ గారు. చక్కటి సందేశం. ప్రధానంగా అందరం ఐకమత్యంతో ఉండాలి. సంఘం అనేది పెట్టుకోవాలి, కలవడానికి మనం వ్యక్తిగత దేశాలు పెట్టుకోవద్దు, పెంచుకోవద్దు. ఎక్కువ చర్చ లేకుండా అందరు దీని మీద ఏకీభవించాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు వాళ్ళ విజయ్ కుమార్ గారు అడిషనల్ డీసీపీ మనకి సైబర్ అమలు కమిషనరేట్కి వారు అత్యున్నత పదవిలో ఉన్నా కూడా మన మీద ప్రేమతోటి మన మీద అభిమానంతో ఎప్పుడు మనం మర్చిపోరు. ఎక్కడ ఏది ఉన్నా కూడా వారు రావడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా ఘన స్వాగతం వెల్కమ్ పలుతూ ఈ ఆశీస్సులు అందజేస్తే కోరుతాను. నూతన కమిటీ ఆశీస్సులు అందరినీ కోరుతాను. జయవాసవి పెద్దలు జ్ఞానందన్న గారికి మరియు రాష్ట్ర మిత్రుడు విజయ్ కుమార్ గారికి మరియు మున్సిపల్ గారికి అలాగే కొత్తపేట ఆదివాసీ సంఘానికి కొత్తగా ఎన్నికైన ముగ్గురు ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ముగ్గురి కూడా హార్దిక అభినందన తెలియజేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి అనేది నిలబడడానికి 4 స్తంభాలు ఎట్లా అయితే ముఖ్యమో ఏ సంఘానికైనా కూడా పిఎస్టీలో అంత ముఖ్యమైన పాత్ర భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అదే ఒరబడి కంటిన్యూ చేస్తూ వాటికంటే ఇంకా మిన్నంటిన కార్యక్రమాలు అందరూ మెచ్చే సేవా కార్యక్రమాలు అందరూ కూడా ఈ యొక్క కొత్త కమిటీ అనేది ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళందరిపైన ఉండాలని, ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి అన్నారు. ఆ యొక్క సాంప్రదాయాన్ని ఆ ఒరవడిని అనేది అట్లాగనే కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాస్టర్ గారు మరి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. వారి స్పందన చెప్పిన తర్వాత మన చీఫ్ గెస్ట్ మాట్లాడతారు. వారి స్పందన 2 మాటల్లో చెప్పండి కోరుతా ఉన్నాను. జయవాసవి, జయ జయవాసవి. నా పేరు మారుతి శ్రీనివాస్ వాసు అంటారు. వాసు నిజంగా చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నన్ను ఆర్యవైశ్య సంఘం కొత్తపేట సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎందుకున్నారు నా మీద ఇంత నమ్మకం ఉంచి నమ్మకాన్ని తప్పు చేయను, తప్పకుండా అందరి అడ్వైజులు తీసుకుంటాను. మంచి మంచి అతిరథ మహారథులు మన సంఘంలో ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అతిరథ మహారథులు అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బుర్గారపు దయానందన్న గారు ఎమ్మెల్సీ, ఏకైక ఎమ్మెల్సీ ఆర్యవైశ్య కమ్యూనిటీకి. నిజంగా దయానందన్న మన సంఘంలో ఒక అడ్వైజర్ కూడా నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్వి కుమార్ అన్న గారు సేవా తత్పరులు. నిజంగా ఆయన చేయలేని సేవ అనేది లేదు ఇప్పటివరకు కూడా. నేను ఆయన పక్క ఆదర్శంగా తీసుకుంటా.
మన ఇంకొక అడ్వైజర్ మన మంచుకొండ సురేందర్ అన్న గారు. అన్న కూడా సేవా తత్పరులు, ఎప్పుడైనా కూడా మంచి అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు మాకు. నేను 4 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా, మంచి అడ్వైజింగ్ ఇస్తున్నాడు. మళ్ళా అన్న కూడా అడ్వైజర్లో ఉన్నందుకు కూడా నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇంకా చిక్కమల్ల అశోక్ అన్న, ఆ అన్న కూడా నిజంగా మనకు అడ్వైజరు. ఆ అన్న కూడా మంచిగా మనకు అడ్వైజింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రతిదీ మంచి చెడు అన్నీ మాట్లాడి మన ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ చేస్తుంటాడు. మళ్ళీ అన్న కూడా ప్రత్యేకమైన మన అడ్వైజర్ అందరికీ కూడా మంచిగా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఆర్యవైశ్య సభ్యులు కూడా అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. నిజంగా ఏకధాటిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా ప్రత్యేకమైన అందరికీ పేరున ధన్యవాదాలు. ప్రతిదీ నేను ఏ విషయమైనా నా సొంతంగా తీసుకోను. ప్రతిదీ అందరి సమక్షంలో అందరి అడ్వైస్ తీసుకొని అందరి సమ్మతమైతేనే ఆ ప్రోగ్రామ్కి కూడా నేను ముందుకు వెళ్తాను. ఇది మేము ఫస్ట్ నుంచి కూడా అనుకునే విషయము. నిజంగా ఇది ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగదు, ఎవరికి సొంతంగా డిసిజన్ తీసుకున్నాడని అనుకోవద్దు. అట్లా ప్రతి కార్యక్రమం ఇంతకు ముందు కూడా 5 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు మేము చేసినాము అందరి సహకారంతో. ఇక ముందు కూడా ఇంకా మంచిగా చేస్తామని కూడా నేను ఈ విధంగా సభాముఖంగా చెప్తున్నాను. అన్న తప్పకుండా నేను మీ అడ్వైజ్ తప్పకుండా తీసుకుంటాను. నిజంగా మీకు అందరికీ మంచి పేరు తీసుకురావడానికి అమ్మవారిని కోరుకుంటున్నాను. కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి నూతనంగా ఎన్నికైన మన అధ్యక్షులు మన వాసు గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మన సత్యయ్య గారికి, ట్రెజరర్గా ప్రభాకర్ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన సురేందర్ గారికి, మల్లికార్జున్ గారికి, ఇప్పుడే వెళ్ళిన మన విజయ్ కుమార్ గారికి, మరియు విచ్చేసిన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మెంబర్స్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనము 5 సంవత్సరాల నుంచి స్థాపించి ఎన్నో కార్యక్రమాలు అందరి సహకారాలతో చేయడం జరిగింది. ముందు కూడా అదేవిధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా పెద్ద ఎత్తున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మన హైదరాబాద్ సిటీలో ఉన్న వివిధ సమస్యల ద్వారా కూడా మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ, అదేవిధంగా నేను కూడా ఈ యొక్క కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి మెంబర్గా ఉన్నందుకు, అడ్వైజర్గా ఉన్నందుకు నేను కూడా సంతోషంగా అనుకుంటున్నా. ఎందుకంటే మన బస్సు సంఘం, మన ఇక్కడ పెరిగిన సంఘం, అందువలన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి దానికి మా పూర్తిగా సహాయ సహకారాలు ఉంటాయని దాంతో కూడా మేము ఎప్పటికీ ఎల్లవేళలా మీ ఎంపటి ఉంటామని తెలియజేస్తూ, నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భావంతో మంచి అభిప్రాయంతో మన మీద ఆశిస్తుంది, సంపూర్ణంగా సహకరిస్తాను. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన పూర్తిగా ఉంది దానికి మెంబర్గా నేను ఇక్కడ అడ్వైజర్గా ఉన్న ఏదన్నా కూడా సహాయ సహకారం అందిస్తాను చెప్పడం మాత్రం నిజంగా వారి పెద్ద మనసు ధన్యవాదాలు. ఇంకొక గెస్ట్ ఈరోజు షిరిడి సాయిబాబా టెంపుల్, తిరుపతి టెంపుల్, ప్రత్యేక టెంపుల్కి, ఆ టెంపుల్కి జాయింట్ సెక్రటరీగా కిరణ్ ఇంకా ఈ సందర్భంగా వారిని కూడా దాని పెద్దలు చెప్పిన సన్మానించుకుని కోరుతూ కిరణ్ కుమార్ గారిని శ్రమకు ఆహ్వానిస్తున్నాను. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట 2019 మార్చిన రిజిస్టర్ చేయడం జరిగింది. ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాకు మెయిన్ అడ్వైజర్ దయానంద్ గారు, మంచుకొండ సురేందర్ గారు, చిగడిమల్లి అశోక్ గారు, ముప్పల శ్రీని గారు, ఎర్రమల్ల శ్రావణ్ గారు
సంఘ సభ్యులందరూ కలిసి ఏ ప్రోగ్రామ్ చేసినా అన్నీ చేసినాం. ఒక్కడు మాత్రం చేయలేదు. అందరు కలిసి సంఘ సభ్యులు కూడా డబ్బులు ఇస్తేనే ఏ ప్రోగ్రామ్ అని అయింది, సొంతంగా ఏ ప్రోగ్రామ్ చేయలేదు. ఇది నా యొక్క మనవి. ఇలా ఎంపీ కుమార్ అన్న గారికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఆర్యవైశ్య సంఘము కొత్తపేట సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు మన ఎల్వి సేవా తత్పరులు ఎల్వి కుమార్ అన్నగారు ఈరోజు తేనీటి విందు అల్పాహార విందు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇంతమంది అడ్వైజర్లు మన ఉప్పల శ్రీనాథ గారు, దయానంద్ అన్నగారు, మన్కొండ సురేంద్ర అన్నగారు, మరి ఎల్వి కుమార్ అన్నగారు, మరియు పరపతి మల్లికార్జున అన్నగారు, చీకటిమల్ల అశోక్ అన్నగారు, మా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట గారికి అడ్వైజర్లుగా ఉన్నారు. మరి వీళ్ళందరి సమక్షంలో కూడా వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. బిడ్డలము కరుణతో చావరావమ్మ, వాసవి మాట రావమ్మ, రక్షణ చేయరావమ్మ, వాసవి మాట రావమ్మ, రక్షణ చేయరావమ్మ. పరమేశ్వరి అఖిలాండేశ్వరమ్మ, మమ్ముల కావరావమ్మ, నిన్ను నే నమ్మినానమ్మ, మమ్ముల కావరావమ్మ, వాసవి మాతరావమ్మ, రక్షణ చేయరావమ్మ, వాసవి మాతరావమ్మ, రక్షణ చేయరావమ్మ. వాసవి మాతాకి జై. జై బలో వాసవి మాతాకి జై. జై బలో వాసవి మాతాకి జై. వర్ధిల్లాలి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వర్ధిల్లాలి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి ఆలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, బిందు కళాధరి సుందర రూపిణి, బిందు కళాధరి సుందర పాలయమా. వాసవి మాతాకి ఎనర్జీ బాగా వస్తుంది.